అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీ మిథున్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఆరోపించారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ వచ్చినాము. అన్న వచ్చేదను ఇక్కడ మన ఆరోగ్యవరం నుండి ఆయన రిసీవ్ చేసుకొని మేము మదనపల్లి మండల ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేదను అందరి దగ్గర అర్జీలు తీసేసుకొని చాలా వరకు గ్రీవెన్సెస్ పెండింగ్ ఉన్నాయి. అధికారులు కూడా ఉన్నారు, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా వరకు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లమ్స్ కానీ, త్రాగునీటి ప్రాబ్లంలు కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ రకంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చేదను మన మిథున్ రెడ్డి గారికి ఒక అర్జీ రూపంగా ఇవ్వడం జరిగింది. మిథున్ రెడ్డి గారు కూడా అవన్నీ అర్జీలు కలెక్ట్ చేసేసుకొని ఇమీడియట్లీ నేను దాని గురించి ఏదో పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చేసి ఇక్కడికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపినారు. కాబట్టి ఇంకా ఈ జనసందోహం చూస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంది ఏ రకంగా జనాలు ఇక్కడ వచ్చిందో, సమస్యలు ఏ రకంగా ప్రజల్లో ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కాబట్టి మేమందరూ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి తరఫున పదే పదే మన మిథున్ రెడ్డి గారు ఇక్కడ రావాలా, మదనపల్లి కాన్స్టిట్యున్సీకి రావాలా. ఈ రకంగా ఏదైనా ఉంటే కూడా ఏ అర్జీ కూడా ఈరోజు మిథునన్న చేతికి ఏదైనా రాని దాన్ని ఖచ్చితంగా మేము మిథున్ రెడ్డి గారు పరిష్కరిస్తారు. 100% దాని గురించి హయ్యర్ ఆఫీసర్తో, కలెక్టర్తో కానీ, ఎస్పీ గారితో కానీ, హయ్యర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో మాట్లాడి నేను ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పినారు. ప్లస్ ఇక్కడ లోకల్ ఉండే లోకల్ ఉండే అధికారులకు కూడా ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా మీరు పని చేయాలా, అందరికీ 100% మీరు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈరోజు ఎక్కువ వచ్చిన దానివల్ల ఇండివిజువల్గా మనం డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేయలేకపోయినాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఒక నెల లోపల మళ్ళీ మన మిథున్ రెడ్డి గారు మదనపల్లికి వస్తారు. ఆ టైంలో 100% మేము వచ్చిందను డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేస్తాము. ఏ ఇబ్బందులు వచ్చింది కూడా ఈరోజు తీసుకుంటే గ్రీవెన్సెస్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తాం. లిస్ట్ అవుట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ లిస్ట్ అవుట్ చేసి ఇబ్బందులు ఏవో ఉన్నాయో అన్నీ కనుక్కొని ఆ డిపార్ట్మెంట్ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నికే ఒక లెటర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 100% దాని మీద వాళ్ళ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మేము నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తాం. యాక్షన్ టేకన్ రిపోర్ట్ వచ్చిండే ఇబ్బందులు మీరు ఏ రకంగా పరిష్కరించారంటే మళ్ళీ యాక్షన్ టేకన్ రిపోర్ట్ రివ్యూ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇండివిజువల్ వచ్చిండే రిప్రజెంటేషన్స్ కూడా ఇండివిజువల్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన మిథున్ రెడ్డి గారి పర్యటనకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి ద్వారా మా ధన్యవాదాలు తెలుపు.